మరో బ్రేకింగ్ అంటుంది. స్టాక్ మార్కెట్లపై కాల్పుల విరమణ ఒప్పందం ప్రభావం బాగా పడింది. రాకెట్లా దూసుకెళ్లాయి. ఉదయం గ్యాప్ అప్ తో మొదలైన అంతకంతకు లాభాలు పెరుగుతూ పోయాయి. మధ్యాహ్నం రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్ష కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. సెన్సెక్స్ 3000 పాయింట్ల వరకు లాభపడింది. నిఫ్టీ 870 పాయింట్లు దూసుకెళ్లింది. బ్యాంక్ నిఫ్టీ 5.5% గెయిన్ అయింది. ఇక ఆటో, ఆయిల్ సెక్టార్లకు అధిక లాభాలు వచ్చాయి. స్టాక్ మార్కెట్లపై కాల్పుల విరమణ ఒప్పందం ప్రభావం బాగా పడింది. ఇక రాకెట్లు అయితే దూసుకెళ్లాయని చెప్పాలి. ఉదయం గ్యాప్ అప్ తో మొదలైన అంతకంతకు లాభాలు పెరుగుతూ పోయాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి స్టాక్ మార్కెట్ ఎనాలిసిస్ ప్రభు గారు జూమ్ కాల్ అడుగుతారు. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే అండి. స్టాక్ మార్కెట్ మొత్తానికి చాలా రోజుల తర్వాత అయితే సీజ్ ఫైర్ ప్రభావం కనిపిస్తుంది. ఇక రాకెట్ల అయితే దూసుకెళ్లిపోతున్నాయి. స్టాక్ మార్కెట్లకు సంబంధించి చూసుకుంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు, ఏమంటారు? అంటే ఒక్కరోజు రాకెట్ అని కాదు కానీ మామూలుగా పడింది కదా, 70% పడింది. బ్యాంక్ నిఫ్టీ 19% పడింది. ఇప్పుడు కొంచెం చిన్నగా 2 వీక్స్ అంటే ఒక రకంగా ఆగిపోయినట్టే, అంటే ఆగిపోయింది అనుకోవచ్చు. మేబీ ఇంకేం ఎస్కలేషన్ లేకుండా ఉండాలి. సో అదర్ కంట్రీస్ మీద, వేరే కంట్రీస్ మీద, మన గ్రీన్లాండ్ కానీ, క్యూబా కానీ, వీటన్నిటి మీద మళ్ళీ ఆయన చేస్తారంటే జనాల నుంచి కూడా రిపోర్ట్ వచ్చింది కాబట్టి కొంచెం చేయకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అందులో మిడ్ ఎలక్షన్స్, ఇప్పుడు ఇంపీచ్మెంట్ కూడా కొంచెం రెడీ చేస్తున్నారు, వాళ్ళు రెడీ అవుతున్నారు. సో ఎగెనిస్ట్ వస్తుంది, పార్టీలో కూడా ఎగెనిస్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు అంత ధైర్యం చేయకపోవచ్చు. నేనే గెలిచాను అని ఇది చేసుకోవడం తప్ప, ఇప్పుడు ఒక రకం చూస్తే ఎవరు గెలిచినట్టు, 100% ఇరానే గెలిచినట్టు. ఎందుకంటే వాళ్ళ పాయింట్లు 10 పాయింట్ పీస్ ప్లాన్ ట్రంప్ యాక్సెప్ట్ చేసినట్టు. జనరల్ గా ఎవరిది యాక్సెప్ట్ చేయాలి? ఓడిపోయిన వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేసినట్టు? 100% ఆయన వెనక్కి తగ్గినట్టే. లేనిపోయింది, సంబంధం లేని దాంట్లో ఏలు కాల్చుకోవటం అంటే ఇదేనేమో ఒక రకం చూస్తే. $7 trillion ఎబో. సో అందుకని మార్కెట్ ఇప్పుడే పడి ఉంది కాబట్టి జనరల్ గా మీకు కోవిడ్ లో 40% పడితే తర్వాత 168% పెరిగింది. ట్రంప్ టెరిఫ్ వచ్చినప్పుడు 20% పడింది. నెక్స్ట్ 6 months లో 42% పెరిగింది. అట్లనే ఇప్పుడు కూడా అంత కోవిడ్ లో కొనుక్కున్న వాళ్ళు ఇప్పటికీ లాస్ట్ లో లేరు, పడినప్పుడు కూడా 17% పడినప్పుడు కూడా. సో ఇప్పుడు ఈ మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 వారాలు కొంచెం బూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదన్నా లెవెల్స్ మారుతాయి. 24,700 to 24,800 దాకా వెళ్ళొచ్చు. ఎప్పుడైతే 25,100 ఒకవేళ క్రాస్ అయితే, సో డెఫినెట్ గా మళ్ళీ ఫుల్ లెంత్ గా బుల్లిష్ జోన్ లోకి వచ్చినట్లు లెక్క. అంటే ట్రెండింగ్ పాజిటివ్ ఉన్నట్లు లెక్క. అంటే ఇప్పటికీ కొంచెం ఉంటుంది, ఇంకేమైనా ఉన్నాయా అనేది. అందుకని ఒక 24,700, 800 దాకా మార్కెట్ అక్కడ దాకా ఆగకపోవచ్చు. అట్లా లాస్ట్ టైం 2 times కూడా అట్లానే అయింది. ఈ లెవెల్స్ దాటుతున్నప్పుడు 24,700 వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ రీట్రేస్మెంట్ అవడము ఇట్లాంటివి జరుగుతుంది. సో అప్పుడు ఆ 24,700, 800 క్రాస్ అయిందంటే దెన్ అగైన్ విల్ క్రాస్ 25,100 అనుకోవచ్చు. ట్రెండింగ్ పాజిటివ్ ఉంది. ఇది ఆయన కొత్త డాన్స్లు, కొత్త టరిఫ్లు కానీ, ఇప్పుడు ఫార్మా మీద 100% ట్యాక్స్ ఉన్నారు, అది కూడా చెప్పాలి కదా. మరి ఇవన్నీ వేయకుండా ఉంటే సో డెఫినెట్ గా మార్కెట్ పుంజుకునే అవకాశాలు ఉంటాయి. సో ఈ 2 వారాలు ఓకే, ఏం రాకుండా ఉంటాయి మార్కెట్ అంతవరకు. ప్రభు గారు, అయితే మరి ఇప్పుడు ప్రెసెంట్ అయితే పెట్టుబడిదారులకు, సాధారణ పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోవడం సరైన అవకాశం అనుకోవచ్చా? 100% పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఎందుకంటే స్మాల్ క్యాప్ 54% పడింది లాస్ట్ 28 months ఇస్తే. మిడ్ క్యాప్ కూడా భయంకరంగానే పడింది. అందుకంటే కొంచెం తక్కువ పడింది కానీ బాగానే పడ్డాయి. 2 బ్రాడర్ మార్కెట్ బాగా కొట్టేశారు కాబట్టి ఇప్పుడు మామూలు అందరికీ డబ్బులు రావాలంటే ఎక్కువ మంది లార్జ్ క్యాప్ కొంటారు. బ్రాడర్ మార్కెట్ లో అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంటారు కాబట్టి ఇప్పుడు చిన్నగా ఎక్కువ చేసుకోవడం మంచిది. అంటే సమస్య పోయినట్టే పూర్తిగా ఇది యుద్ధం ఆగిపోయిందా అనేది ఇప్పుడు చెప్పలేం కదా. మళ్ళీ ఆయన బుద్ధి బుర్ర మళ్ళీ ఏమన్నా వంకర వస్తే మళ్ళీ ఏమైనా రావచ్చు, ముందుకి చెప్పలేము. సో ప్రస్తుతానికైతే అంత ధైర్యం చేయకపోవచ్చు. ఎందుకంటే యుఎస్ లో కూడా జనాల్లోంచి రివోల్ట్ వచ్చి నో కింగ్స్ ఇదని వచ్చింది కదా. సో అందుకని అన్నట్టు కొంచెం వెనకడుగు వేసినట్టు ఒక లెక్క. సో యుద్ధంలో ఓడిపోయినట్టు. సో నెక్స్ట్ ఇప్పుడు ధైర్యం ఉండదు కదా. సో అందుకని 2 weeks దాకా ఏమి మార్కెట్ కి డోకా ఉండదు, పెరిగే ఛాన్సులు ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఏమన్నా కొత్తగా తెస్తే మటుకు కొంచెం అబ్జెక్షన్ ఉంటాయి కాబట్టి కొంచెం అది మనం చూసుకొని 24,700 దగ్గర బాగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ క్రాస్ అయిందంటే
మళ్ళీ మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది. సో కన్సిస్టెంట్ గా పెరగాలంటే ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ట్రిగర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి, నెగిటివ్ ట్రిగర్, న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ తీసుకుంటుంది, పాజిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ తీసుకుంటుంది. మన పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి, అందుకని మన ఇన్వెస్టర్స్ ఎవరు భయపడాల్సిన పని లేదు. మంచి మంచి స్టాక్స్ ఇప్పుడు ఇవాళకి స్టార్ట్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకొని మంచి స్టాక్స్ లో పెట్టుకుంటే డెఫినెట్ గా ఓవర్ పీరియడ్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రభు గారు.